అండి నేను మీ అంజలి కిసిరా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక మంచి డిన్నర్ ఐటెం అయితే మనం చేసుకుందామండి. ఈ వీడియోలో అయితే చూద్దాము. అయితే నేనేం చేస్తున్నానో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి. తెలంగాణ స్పెషల్ అంటారు కదా జొన్న రొట్టెలు. తెలంగాణ వాళ్ళైతే బాగా చేస్తారండి జొన్న రొట్టెలు అయితే మాత్రం. వాళ్ళంత బాగా మనకు రావు, కానీ అయితే అందరు ఇప్పుడు ట్రై చేస్తున్నారు కదండి. మనకి ఈ షుగర్కి వాళ్ళకి వీటికైతే నైటు ఎక్కువ జొన్న రొట్టెలే తింటున్నారు కదండి. దీని కాంబినేషన్ మేమేమి ఎక్కువ తింటామో ఈరోజు వీడియోలో అయితే చేసి చూపిస్తాను. నేను ఎలా జొన్న రొట్టెలు చేస్తానో మీకు చూపిస్తానండి. అయితే దీని కాంబినేషన్ నేను టమోటా పచ్చెనపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి. ఇదే ఎందుకు చేస్తున్నాను అంటే ఈ కర్రీ గురించి అయితే మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు ప్లస్ మా ఫ్రెండ్ అండి, తను ఎలా చేయాలనేది తను నన్ను అడిగింది. ఎందుకంటే నేను అంతకుముందు ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడైతే చేసి పెట్టానండి. అంటే కిట్టి పార్టీలో అలా జరిగినప్పుడైతే నేను ఈ కర్రీ చేశాను. అయితే వాళ్ళ మమ్మీకి కూడా బాగా నచ్చిందంటండి ఈ కర్రీ. ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది నాకు ఒకసారి వీడియో చేస్తున్నావు కదా ఎలాగో వీడియోలో పెట్టవా అని అడిగింది. ఈ కర్రీ అయితే తన కోసమేనండి. తన పేరు అయితే లక్ష్మి. లక్ష్మి, ఈ కర్రీ అయితే నీకోసమే చూపిస్తున్నాను. ముందు నేను కొన్ని టమాటాలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. పచ్చెనపప్పు కూడా కొంచెం నానబెట్టుకొని పెట్టుకోవాలండి ముందే, ఒక అరగంట ముందు. మిగతా ప్రాసెస్ అంతా తెలిసిందే కదండి. బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకోవాలండి. ఆ తర్వాత మనం కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికాకైతే నేను ఇలాగా నానబెట్టుకున్న పచ్చెనపప్పు అయితే ఇందులో వేసుకుంటున్నానండి. మనం ఇలా ఒక 10 నిమిషాలు అయితే ఇలా ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని. అయితే ఒక విషయం చెప్తానండి. అయితే ఈ కర్రీలో అయితే నేను నా దగ్గర ఒక 2 ఐటమ్స్ అయితే లేవండి. అవైతే వేయలేదు. అవేంటో కనుక మీరు అంతా చూసి అవేంటో కనుక మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా. అయితే ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూసారనుకోండి అవేంటనేది మీకు అర్థమైపోతుంది. ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళే వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూస్తున్నారని అర్థమవుతుందండి నాకు. మనం ఇక్కడ ఒక 1/2 టీ స్పూను పసుపు, అలాగే మనకి రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. కొంచెం తక్కువ తింటారు అనుకుంటే మనం ఇందులో తగ్గించేసుకొని వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే తింటారండి. అందుకని నేనైతే 2 స్పూన్లు ఉప్పు 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అంతకుముందు అయితే మనం ఎక్కడ వాటర్ కలపలేదు కదా. అలాగే ఇప్పుడు కొంచెం ఉడకటానికి మనకి పచ్చెనపప్పు ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కదా. ఎంత నానినా సరే మనకి పచ్చెనపప్పు ఉడకాలంటే కొంచెం టైం పడుతుందండి. అందుకని ఒక 1/2 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. అది ఒక 5 నిమిషాలు అలా ఉడికిన తర్వాత కొంచెం మూత తీసేసి ఇలా అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. మనం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఈలోపు అయితే మనం ఇందులో వేసుకోవాల్సింది కొంచెం కొబ్బరి అయితే తీసుకుందామండి. నేను ఇందులో కొబ్బరి అయితే కంపల్సరీ వేస్తానండి. పచ్చి కొబ్బరి, కొంచెం పచ్చి కొబ్బరి జీలకర్ర అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. అయితే మసాలా అయితే గరం మసాలా ఏమి వేయనండి. నేను ధనియాలు ఇదంతా కలిపి ముందే గరం మసాలా పెట్టుకుంటాను కదా, అదైతే దించబోయే ఒక 5 నిమిషాల ముందైతే వేస్తానండి. ముందైతే ఇప్పుడు కొబ్బరి పేస్టు అవన్నీ మిక్సీ పట్టుకొని అయితే వేసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత ఇలాగా ధనియాల పొడి కూడా అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని కలిపి ఒక 2 నిమిషాలు అయితే ఉంచుతానండి స్టవ్ మీద. ఇది ఇలా గ్రేవీగా ఉంటే బాగుంటుందండి. మనకి జొన్న రొట్టెలోకి చపాతీలోకైనా సరే అన్నంలోకైనా సరే బాగుంటుందండి. ఇది కర్రీ అంతా చూసారు కదండి. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఇందులో ఏం వేయలేదు అనేది. మనకి ఇక్కడ కర్రీ ప్రిపేర్ అయ్యే లోపు అయితే మనం ఇక్కడ జొన్న పిండి కూడా కలుపుకుందామండి. జొన్న రొట్టెల కోసం అని చెప్పి నేనైతే జొన్న పిండి అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ కూడా కలుపుకున్నానండి. అలాగే జొన్న పిండి కలుపుకోవటానికైతే మనకి ఇలా వేడి నీళ్ళతోటి కలుపుకుంటే బాగా వస్తాయండి. నాకు అంతకుముందు అయితే అసలు జొన్న రొట్టెలు వచ్చేవే కావండి, పగిలిపోతా వచ్చేవి. అయినా ఇప్పటికీ బాగా అయితే రావులేండి. మా ఫ్రెండ్స్ 1, 2 చిన్న ట్రిక్స్ అయితే చెప్పారండి. ఆ ట్రిక్స్ తోటైతే కొంచెం
పర్వాలేదండి. ఇప్పుడైతే కొంచెం ట్రై చేస్తున్నాను. మనకి జొన్న రొట్టెలు తినటం వల్ల అయితే చాలా లాభాలు అయితే ఉన్నాయండి. మనకి షుగర్కి కానీ కొలెస్ట్రాల్కి కానీ అయితే బాగా పనిచేస్తుంది. అంతకుముందు కాలంలో కూడా మన అమ్మమ్మ వాళ్ళైతే మనకి ఎక్కువ జొన్న సంకటి, రాగి సంకటిలో ఎక్కువ తినేవాళ్ళు కదండి. అందుకే వాళ్ళైతే అంత బలంగా అయితే ఉండగలుగుతారు. ఇప్పటికి కూడా ఏమన్నా పనులు చేయాలంటే వాళ్ళు గట్టిగానే చేస్తారండి పని. ఈ జనరేషన్ వాళ్ళమైతే ఒక పని చేయగానే అమ్మో అయ్యో అనుకుంటా ఉంటాం కదా. పెద్దవాళ్ళు అంటుంటారు కదండి, అప్పుడు తిండి బలమే ఇప్పటికి మనకి పనిచేస్తుంది అని చెప్పి. అందుకే అప్పుడు తిండి అంటేనే మనకి చాలా గొప్ప అండి. ఇక్కడ వేడి నీళ్ళతోటైతే ముందు కలిపేసుకున్నాను. కాలకుండా అయితే కొంచెం గెంటితోటైతే ఇలా వేడి నీళ్ళతోటైతే కలుపుకోవాలండి. తర్వాత మనం కొంచెం చల్లారాకైతే ఇలా చేయి పెట్టేసుకొని మనం ఇలా కలిపేసుకోవాలండి. బాగా పిసకాలి. ఇదైతే మనం జొన్న రొట్టెల కోసం జొన్న పిండి అయితే ఎంత బాగా కలుపుకున్నామంటే అంత బాగా వస్తాయండి. ఒక్కటి చెప్పాలండి, మనకి ఎందుకనో తెలియదు కానీ బయట చేసే వాళ్ళైతే ఎంత బాగా ఎంత పలచగా చేస్తారో, కానీ మనం వాళ్ళు కలిపి అన్నీ కలుపుతామండి వేడి నీళ్ళతోటి. ఆ ప్రాసెస్ అంతా కరెక్ట్గానే చేస్తాము, కానీ ఎక్కడ తప్పు అవుతుందో తెలియదు కానీ వాళ్ళకి మాత్రం బాగా పలచగా చక్కగా వస్తుంది, కానీ మనకు మాత్రం అలా అస్సలు రాదండి. ఇలా పిండి కలిపేసుకొని అయితే నేను ఇలా ఒక తడి క్లాత్ని అయితే పైన పరుచుకున్నానండి, ఆరిపోకుండా పిండి అయితే. ఇదిగోండి, ఈ లోపైతే కర్రీ అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి పిండి అయితే ఒక పావుగంట అరగంట అయితే నానబెట్టుకుంటే బాగుంటుందండి. నేనైతే ఇలా పావుగంట సేపు అయితే నానబెట్టేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి అయితే బాగా పిండిని అయితే కలిపేసుకోవాలండి. నేను ఇక్కడ జొన్న రొట్టెని ఎలా తయారు చేస్తున్నానంటే ఒక క్లాత్ మీద అయితే పెట్టుకొని చేస్తున్నానండి. మామూలుగా అయితే అందరూ ఒక పీట మీద అయితే వేసేసి పిండితోటి ఇలా చేతితోటి అయితే ఇలా కొడతా ఉంటారు కదండి, కానీ నేనైతే అలా రాదు నాకు. అందుకని చెప్పి నేను ఇలాగా కచీప్ మీద అయితే పెట్టుకొని చేస్తున్నాను. అయితే ఈ కచీప్ మీద పెట్టుకొని చేయటం అయితే మా ఫ్రెండ్స్ అయితే చెప్పారండి నాకు, ఇలా క్లాత్ మీద అయితే మనకి ఈజీగా అయితే వస్తుంది, అలా ఒకసారి అయితే ట్రై చేయమని చెప్పారండి. నేనైతే ఇలా ట్రై చేస్తాను. ఇది మనకి బియ్యపు రొట్టెలు చేసుకుంటాం కదండి, అలాగే ప్రాసెస్. అలాగే చేతితోటైతే ఇలా అనుకుంటూ చేస్తూ ఉంటానండి. అయితే ఇలా కొంచెం రుద్దుకున్నాక మనకి పక్కలమ్మటి ఉంటుంది కదండి క్లాత్, ఆ క్లాత్ అయితే ఇలాగా 4 సైడ్స్కి ఇలా వేసేసి మళ్ళీ అప్పడాల కర్రతోటైతే ఇలా రుద్దుతానండి. అప్పుడైతే పక్కలమ్మటి పగలకుండా ఎక్కువ శాతం ఇలాగా మంచిగా ఒకటే సమానంగా అయితే వస్తుందండి. అప్పడాల కర్రతోటి ఇలా రుద్దటం వల్ల అయితే మొత్తం రొట్టె అంతా అయితే సమానంగా ఒకటే లెవెల్లో అయితే ఉంటుందండి. దగ్గర మందంగా ఒక దగ్గర లావుగా లేకుండా అలాగా మంచిగా అయితే వస్తుందండి మనకి. ఇది ఒక టిప్ అండి, నేనైతే ఇలాగా ట్రై చేస్తాను. మీకు కనుక ఇది నచ్చితే మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. అయితే మా ఇంట్లో అందరమీ ఒకళ్ళమి జొన్న రొట్టెలనే కాదండి, అయితే మా వారు, నేను, పిల్లలు అందరము జొన్న రొట్టెలే తింటాము. మా అమ్మకైతే నలగవని చెప్పేసి రైస్ పెడతానండి. అందరికీ చేతితోట అలా నొక్కాలనుకోండి చాలా కష్టం, చేతులు నొప్పులు వస్తాయి. అందుకని చెప్పి నేనైతే ఇలాగా ట్రై చేశానండి. నాకైతే ఇది బాగా అనిపించింది, కొంచెం ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టకుండా మనకి తొందరగా అయితే అయిపోతుందండి. అయితే మనకి ఏదైనా సరే రాదు అని వదిలేయకుండా ఏదో ఒకటి ట్రై చేస్తున్నాం అనుకోండి, అది ఎప్పుడోకప్పటికే మనకి మంచిగా నీట్గానే వస్తుందండి. అది పని అనే కాదండి, ఏదైనా సరే మనం ఏ పని చేస్తున్నా కానీ తప్పులు పొరపాట్లు అనేది అయితే మనకి జరుగుతూనే ఉంటాయండి. అయితే ఏదో తప్పు జరిగింది కదా అని అక్కడితోటి ఆపేయకుండా అలాగ ట్రై చేస్తూ ఉండాలండి.
అయితే ఇదిగోండి ఇక్కడ జొన్న రొట్టె అయితే నేను తయారు చేశాను. ఇక్కడైతే దీంతోటైతే కొంచెం వాటర్‌లో ముంచైతే వేస్తున్నానండి. మనకు మామూలుగా అయితే క్లాత్ తోటి తడి క్లాత్ తోటైతే ఇలాగా రొట్టె మీద అయితే అద్దుతారు కదండీ! కానీ క్లాత్ తోటి అద్దకుండా నేనైతే ఇలాగా సిలికాన్‌ది నా దగ్గర ఈ బ్రష్ ఉందండి. ఇది కొంచెం వాటర్‌లో ముంచేసి అయితే ఇలాగా కొంచెం లైట్‌గా ప్రెస్ చేసి రుద్దుతున్నానండి. ఇలా రుద్దటం వల్ల మనకి కొంచెం రొట్టె అయితే మెత్తగా ఉంటుందండి. బాగా కాలుతుంది. అలాగని ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి. మనకి ముద్ద అయిపోతుంది మళ్ళీ. ఊరికే అలాగా కొంచెం తడి తడిగా అట్లా ఉండేలాగా అయితే మనం ఇలాగా రుద్దుకోవాలి. ఇక్కడ మిగతా రొట్టెలన్నీ కూడా ఇలాగా చేతితోటైతే కొంచెం రుద్దుకొని మిగతాదైతే అప్పడాల కర్రతోటైతే ఇలా రుద్దుకున్నానండి. ఓకేనండి, మీరు చూసారు కదా ముందైతే కర్రీ టమాటా పచ్చెనపప్పు కర్రీ అలాగే జొన్న రొట్టెలు నేనైతే 1, 2 చిట్కాలతోటైతే ఇలా తయారు చేసుకుంటాను చూసారు కదా. నేను చెప్పాను కదండి ఈ కర్రీలో 2 ఐటమ్స్ వేయలేదని. అవేంటో అయితే మీకు తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. నేను వీడియో పెట్టగానే మీరు వీడియో అయితే చూడగలుగుతారు. అయితే అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఇలా థమ్స్అప్ తోటి బొటన్ వేలు ఇలాగ ఉంటుందండి పైకి థమ్స్అప్ లాగా. అయితే మీరు తప్పకుండా థమ్స్అప్ సింబల్ని అయితే ప్రెస్ చేయండి. లైక్ చేయటం వల్ల ఈ వీడియో అయితే ఇంకా కొంచెం మందికైతే చూడగలుగుతారండి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.